విగ్రహం గురించి కృష్ణకు అత్తగారైన మేయర్కి చెప్పకూడదు. మర్యాదగా విగ్రహాన్ని ఇవ్వు. సీఎం గారితో మాట్లాడాలి. నేను ఆయన పర్సనల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. నా దగ్గర విలువైన బుద్ధ విగ్రహం ఉంది. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ఆర్కియాలజీ ప్రొఫెసర్ గోపిచంద్ గారింట్లో. ఏంటి గౌతమి, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావ్? ఏమైంది గౌతమి, ఎందుకు ఏడుస్తున్నావు? వాడు నన్ను చంపాలని చూస్తున్నాడు. ఎవరు? రాక చూపిస్తాను. మై గాడ్, చంపేశావా? థ్యాంక్ గాడ్, బతికే ఉన్నాడు. ఎవడు వీడు? వీడు బిల్లా. బిల్లాని మీరు పట్టుకోలేరు మేడం. బిల్లాకు దగ్గరగా వెళ్ళడానికి కూడా ట్రై చేయొచ్చు. అతను మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. బిల్లా అంటే విగ్రహాల స్మగ్లర్. వీడు నిన్ను చంపాలనుకోవడం ఏంటి? వీడికి నీకు గొడవ ఏంటి? వీడు ఇంటర్నేషనల్ స్మగ్లర్. ఏం జరిగింది గౌతమి? ఒక్క నిమిషం అక్క. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ విగ్రహం హైదరాబాద్ లోనే ఉంది. సుమారు 400 కోట్ల దాకా ఉంటుంది. 400 కోట్ల దాకా ఉంటుంది. ఈ విగ్రహం దీనికోసమే వీడు నన్ను చంపాలని చూస్తున్నాడు. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? మరి ఈ విషయం ఇప్పటిదాకా డాడీకి గాని నాకు గాని ఎందుకు చెప్పలేదు? నాకేం చేయాలో తోచలేదక్క. ఎలాగైనా ఈ విగ్రహాన్ని గవర్నమెంట్కి అప్పగించాలనుకున్నాను. వీడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. కోపం వచ్చేసి కొట్టేశాను. తర్వాత సీఎం ఆఫీస్ కి కాల్ చేశాను. సీఎం గారి పర్సనల్ సెక్రటరీ మాట్లాడారు. తన మనుషుల్ని పంపిస్తానని ఆ మేడం చెప్పారు. ఆ తర్వాత నీకు కాల్ చేశాను. ఆగాగా, మేడం ఎవరు? సీఎం గారి పర్సనల్ సెక్రటరీ. సీఎం పర్సనల్ సెక్రటరీ లేడీ కాదు, జెంట్. పేరు దయానంద్. మరి పర్సనల్ సెక్రటరీ తనే చెప్పింది. సంథింగ్ రాంగ్. సీఎం ఆఫీస్ లోనే ఏదో జరుగుతోంది. ఇది చాలా విలువైన విగ్రహం. దీని చుట్టూ ఏదో గూడు పుట్టానే జరుగుతోంది. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు గౌతమి. ఏదో విషవలయం నీ చుట్టూ అల్లుకుంటోంది. ఈ విగ్రహం వెనుక ఈ బిల్ల మాత్రమే కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు. వాళ్ళెవరు? కంగారు పడుకో, విగ్రహం బ్యాగ్ లో పెట్టు. పద, ఎవరు విగ్రహం కోసం వచ్చుంటారు. త్వరగా మనం బయటపడాలి. గౌతమి, ఏమైపోయింది గౌతమి? ఎటు వెళ్ళి ఉంటుంది?
షిట్! అవును, ఫోన్ చేసి మరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గౌతమి ఇప్పుడు ఇలా పారిపోవడం ఏంటి? పారిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? అసలు ఏం జరిగి ఉంటుంది? గౌతమి ఎక్కడుంది? గౌతమి, మా ఛానల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ముందు తన దగ్గరికి వెళ్దాం, ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. ఏంటి గౌతమి? ఏంటే నాతోనే గేమ్స్ ఆడుతున్నారా? విగ్రహం ఎక్కడా? విగ్రహం ఇవ్వకపోతే ఈ నడి రోడ్డు మీద కుక్క చావు చేస్తారు. ఏయ్, ఇవ్వు! గౌతమి, నువ్వు పారిపో గౌతమి, పారిపో. వెళ్ళు గౌతమి, వీడి సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళిపో. పారిపో గౌతమి, వెళ్ళు గౌతమి, వెళ్ళు, వెళ్ళమంటే. ఏంటి నువ్వు నా సంగతి చూసేది? మీ ఇద్దరిని ఇప్పుడే చంపేస్తాను. ఏయ్! ఏయ్! ఏయ్, వదలు! అక్క, గౌతమి, నువ్వు పారిపో. నువ్వు వచ్చే అక్క, పారిపో గౌతమి. ఏయ్! ఏయ్! వెళ్ళు, పారిపో. అక్క, నువ్వు వచ్చే ఇక్కడి నుంచి వెళ్ళు గౌతమి. అక్క, గౌతమి, పారిపో. ఏయ్! వెళ్ళమంటే. వదలు! అక్క, రేయ్, అక్క, వదలవే! గౌతమి, పారిపో. ఏయ్! ప్లీజ్, త్వరగా. వదలు! గౌతమి, వెళ్ళిపో. త్వరగా. వదలు! రేయ్, గౌతమి, పారిపో. ఏయ్! తొందరగా పారిపో. తొందరగా పారిపో. ఏయ్! ఎవతివే నువ్వు? దాన్ని కాపాడడానికి వచ్చావా? అది 2 సార్లు నా తల పగలగొట్టింది. ఈసారి నేను దాని తల నరికేస్తాను. అడ్డొస్తే నిన్ను నరికేస్తాను. అనవసరంగా చావకు, అర్థమైందా? ఏయ్! ఆగు! ఏయ్! ఏయ్! మిమ్మల్ని చంపేస్తాను. గౌతమి, మనం ఇలా ఎక్కువసేపు రోడ్డు మీద ఉండడం మంచిది కాదు. ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ తీసుకుందామంటే ఆ చెత్త విధంగా నా ఫోన్ పగలు కొట్టేశాడు. మరి ఏం చేద్దాం అక్క? ఓ పని చేద్దాం, రా.
అమ్మాయి కంగారు పడకమ్మా, నేనొచ్చింది రెంట్ అడగడానికి కాదు. అవన్నీ మీ ఆంటీ చూసుకుంటుంది. నేనొచ్చింది మా ఇంటిని 2 రోజుల వరకు నువ్వు చూస్తుండమని చెప్పడానికి. ఊరు వెళ్తున్నారా అంకుల్? లేదమ్మా, ఈ ఊర్లోనే పెళ్లికి వెళ్తున్నాం. మా ఆవిడకు బాగా కావాల్సిన వాళ్ళ పెళ్లి. ఇంతకి పెళ్లి కూతురు ఎవరనుకున్నావమ్మా? ఈ సిటీకి మేయర్ కూతురు. అవునా అంకుల్? అవునా అని మెల్లగా అంటావేంటమ్మా? నీకసలు ఈ సిటీకి మేయర్ ఎవరో తెలుసా తెలీదా? మాయాదేవి. వాళ్ళ అమ్మాయిని ఎప్పుడైనా చూసావా? అతిలోక సుందర్లా ఉంటుంది. ఆ అమ్మాయికి కాబోయేవాడు మాత్రం తక్కువ తిన్నాడా? జగదేక వీరుల్లా ఉంటాడు. కావాలంటే చూడు. ఏమండి? హ, మీ ఆంటీ గారు పిలుస్తున్నారమ్మా, నేను మళ్ళీ వస్తాను. ఇదిగో చూడు. ఇదేంటి? రామకృష్ణ గారికి ఇషిక అక్కకి పెళ్ళా? వీళ్ళిద్దరికి ఎలా జరుగుతుంది? ఆయన ఈ మధ్య కృష్ణ వాళ్ళు కలవట్లేదు. ఇషిక అక్క నాతో ఎందుకు అలా అబద్ధం చెప్పింది? మా అక్కను ప్రేమించిన కృష్ణ గారిని అసలు తనెలా పెళ్లి చేసుకుంటుంది? అంటే ఏదో నాకు తెలియకుండా జరుగుతుంది. మా అక్కకు కృష్ణ గారికి ఎవరో అన్యాయం చేస్తున్నారు. అదేంటో ఇప్పుడు ఇషిక దగ్గరికి వెళ్ళి తేల్చుకుంటాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఎక్కడ కృష్ణవేణి? ఈ పెళ్లి కార్డు చూసావా? ఇషిక కృష్ణ పెళ్లి చేసుకోబోతున్నారు. మనకు తెలియకుండా ఎంత ఘోరం జరుగుతుందో చూడు. నాకు తెలుసు. ఏంటి? నీకు ఈ పెళ్లి గురించి ముందే తెలుసా? మరి నీకు తెలుసు కూడా నాకెందుకు చెప్పలేదు? మా అక్కను కృష్ణను జీవితాంతం బాధ పెట్టాలనుకున్నావా? పద, మేరింటికెళ్ళి ఇషిక నిలదిద్దాం. కృష్ణ గురించి అడిగితే తెలియదంటుందా? ఇంత కుట్ర చేస్తుందా? కృష్ణను కలిసి మాట్లాడదాం. పద. వద్దు కృష్ణవేణి, ఇప్పుడు మనం జోక్యం చేసుకోవడం బాగుండదు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపకపోతే ఎవరి భవిష్యత్తు కూడా బాగుండదు. కృష్ణవేణి, నా మాట విను కృష్ణవేణి. నువ్వే నా మాట విను. అసలు నేను ఊరొదిలి నీతో వచ్చిందే మా అక్క కృష్ణలు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని. నా చావు గురించి వాళ్లకు తెలియకుండా ఉండాలని. వాళ్ళ పెళ్లికి నా చావు అడ్డుగా ఉండకూడదని ఎంత దూరం వచ్చాను. అయినా మా అక్క కృష్ణల పెళ్లి కాలేదంటే అసలు అర్థమే లేదు. నేను ఇంక బ్రతికి ప్రయోజనం లేదు. కలవాల్సింది మా అక్క కృష్ణలు. నిజమే కృష్ణవేణి, కానీ జరిగింది వేరు. ఏం జరిగింది? జరగకూడదే జరిగింది. ఇప్పుడు చెప్పు కృష్ణవేణి, ఇంత జరిగాక ఇషికని పెళ్లి చేసుకోకుండా కృష్ణ ఎలా ఉంటాడు? ఈ విషయం నీకు తెలియడం ఇష్టం లేకే ఇషిక నీతో కృష్ణ గురించి తెలియదని చెప్పుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇషికని నిందించినా కృష్ణను నిలదీసినా ఇద్దరూ తల ఉంచుకోవడం తప్ప నీకు సమాధానం చెప్పలేరు. కృష్ణ మీ అక్కను పెళ్లి చేసుకోలేడు. ఇది నిజం కృష్ణవేణి. అబద్ధం. కృష్ణ ఎప్పటికీ ఇలాంటి పని చేయడు. తను చాలా మంచి మనిషి, గొప్ప వ్యక్తి. ఏదో కుట్ర జరిగింది. నేను దీన్ని నమ్మను, చచ్చినా నమ్మను. నిజమే కృష్ణవేణి, కృష్ణ మీద నీకున్న నమ్మకం నిజమే. అతను నిజంగానే గొప్పవాడు.
అతని చుట్టూ అల్లిన కుట్రేంటో నాకు బాగా తెలుసు. కానీ నీకు చెప్పలేని పరిస్థితి. నన్ను క్షమించు కృష్ణవేణి. నీకు ముందే నిజం చెప్తే పెళ్లి ఆగుతుంది. కానీ మేయర్ని బ్లాక్మెయిల్ చేయాలన్న మా ప్లాన్ కూడా ఆగుతుంది. అప్పుడు నీ ఆపరేషన్ కూడా ఆగిపోతుంది. అలా జరగకూడదు. నువ్వు బతకాలి, దానికి డబ్బు కావాలి. బ్లాక్మెయిల్ చేసి ఆ డబ్బు మేయర్ నుంచి తీసుకుంటాను. నిన్ను బతికించుకుంటాను. పెళ్లి కూడా ఆపుతాను. నీకోసం ఈ ఒక్కసారికి ఈ ఒక్క చెడ్డ పని చేస్తాను. నీకు సంతోషం కలుగుతుందన్న సంతృప్తి చాలు నాకు. ఆగవే, ఇంకెంత దూరం పరిగెడతావే? నిన్ను నువ్వున్నావంటే? తెలివి నీకే కాదు బిల్లా, మాకు ఉంది. నేను జర్నలిస్ట్ని. ఏయ్, విగ్రహం ఎక్కడే? చంపేస్తాను. చెప్పు, చెప్పవే, ఎక్కడే అది? ఎక్కడా? గౌతమి ఎక్కడా? గౌతమి ఎక్కడా? గౌతమి! 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 స్వామి, రోహిణి అక్క నిన్ను నన్ను కాపాడింది. పాపం తను క్షేమంగా ఉందో లేదో. ఓ పంచేద్దాం. ఇదిగో, నువ్వు దీన్ని తీసుకో, ఈ బ్యాగ్ నేను తీసుకుంటాను. మనిద్దరం కలిసి ఉండడం మంచిది కాదు. డిస్పాచ్ అయ్యి చెరో వైపు వెళ్ళిపోదాం. బిల్లా చూసినా మిస్గైడ్ అవుతాడు. నాకు భయంగా ఉందక్క. భయపడద్దు, ధైర్యంగా ఉండు. నీకు మేరు కూతురు పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలుసు కదా. వెంటనే అక్కడికి వెళ్ళి విగ్రహాన్ని ఆవిడకి అప్పగించు.
అక్క నాకు తెలిసి మేయర్ చాలా మంచిదే, వెరీ డైనమిక్ లేడీ. ఆవిడ ద్వారా ప్రభుత్వానికి విగ్రహాన్ని చేరవేద్దాం. ఈలోగా నేను ఎలాగోలా బయటపడి మీడియాకు మ్యాటర్ చెప్పేస్తాను. వన్స్ న్యూస్ మీడియాలో వచ్చిందంటే బిల్లా ఏం చేయలేడు. వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. వెళ్ళు గౌతమి, వెళ్ళు.